టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ దాదాపు 4 ఏళ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ బరిలోకి దిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వింబుల్డన్ లో పునరాగమనం చేసిన ఈ అమెరికా స్టార్ కు ఆదిలోనే చుక్కెదురైంది. తొలి రౌండ్ లో 20 ఏళ్ల మాయా జాయింట్ చేతిలో సెరెనా ఓడిపోయింది. 23 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన సెరెనా పునరాగమనంలో మెరుగైన ఆట తీరునే ప్రదర్శించింది. అయితే ఆస్ట్రేలియాకు చెందిన మాయా 6-3, 6-7, 6-3 తేడాతో సెరెనాను ఓడించింది. తొలి రౌండ్ అలవోకగానే గెలుచుకున్న మాయాకు రెండో రౌండ్ లో సీనియర్ సెరెనా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇరువురు చెరొక రౌండ్ గెలిచి సమంగా నిలిచారు. దీంతో నిర్ణయాత్మక మూడో రౌండ్ మరింత ఉత్కంఠగా సాగుతుందని అభిమానులు భావించారు. కానీ మాయా దూకుడు ముందు సెరెనా నిలవలేకపోయింది. ఈ మ్యాచ్ ను సెరెనా కుమార్తె ఒలింపియా ప్రత్యక్షంగా వీక్షించింది. అయితే సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉంటారు. కానీ సెరెనా మాత్రం అలాంటిదేమీ చేయకుండా వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. $1000 ఖర్చు పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కించుకుని ఇప్పుడు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ లోనూ మాట్లాడకపోవడం సరికాదంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సెరెనా పేరుతో వింబుల్డన్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. వింబుల్డన్ లోకి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా మిస్ అయ్యా. మళ్లీ వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంది. బాగా ఆస్వాదించాను. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశా అని సెరెనా వెల్లడించింది అంటూ వింబుల్డన్ నిర్వాహకులు పేర్కొన్నారు.